ఉలుధ్వని అంటే అర్థం ఏంటంటే, మీరు జగన్నాథ్ టెంపుల్ ఎక్కడైతే ఉందో పూరిలో, అక్కడ ఏం చేస్తారంటే భగవంతుని ఎప్పుడు తెలుసుకుంటారో వాళ్ళు ఇట్లా చేయబెట్టి సో దీని యొక్క అర్థం ఏంటంటే, మనం భగవంతుని ఎప్పుడైతే చూస్తామో శంఖం వాయిస్తాం. అందరి దగ్గర శంఖాలు ఉండవు కదా, అందులో ఇట్లా చేతి పెట్టి ఏమనాలి అందరూ? సగం మంది అంటున్నారు గట్టిగా ఉలుధ్వని. శ్రీకృష్ణుడు యొక్క 5251 బర్త్డే. సో ఎవరు మాట్లాడదు దయచేసి. సో బర్త్డే అప్పుడు ఏం చేస్తామని ఎవరు ఇంటికి వెళ్తే పిల్లలకి ఏమి ఇస్తాము? గిఫ్ట్ తీసి వాళ్ళకి చెప్తాము హ్యాపీ బర్త్డే అని చెప్తాము. సో ఇవాళ మీరందరూ కూడా మీకు నాకు పోటీ. ఆ పోటీ ఏంటంటే, నేను శ్రీకృష్ణుడి యొక్క ఏవైతే చేశాడో ఆ లీలలు మీ ముందు చెప్తుంటాను. నా ప్రతి వాక్యం తర్వాత మీరు హ్యాపీ బర్త్డే అని కృష్ణ అని చెప్పాలి. ఏం చెప్తారు? చెప్తారు అందరూ? మనందరిలాగా ఇంట్లో పుట్టలేదు ఆయన. ఆయన ఎక్కడ పుట్టాడు? చెరసాలలో పుట్టాడు. చెరసాల అంటే చీకటి గృహం. సో భగవంతుడు చూపిస్తున్నాడు, మన జీవితం అంతా చీకటి ఉన్నా సరే వెలుగులోనికి రావాలి. మనం అందరం అనుకుంటాం మేము నల్లగా ఉన్నామండి. భగవంతుడు చూసి నల్లగా ఉన్నా సరే దాంతో రంగుతోటి భేదం లేదు. మేము అయ్యో అష్టమి రోజు జన్మించామండి, అమావాస్య, నో ప్రాబ్లం. మీ యొక్క జన్మతోటి, మీ యొక్క తిథితోటి, మీ యొక్క రంగుతోటి ఏమీ లేదు. దేంతో ఉంది? మీ యొక్క కర్మతోటి మీరు పైకి వస్తారు. హ్యాపీ బర్త్డే. సో కాబట్టి మన కర్మ చక్కగా ఉంచుకోవాలి. కర్మ చక్కగా ఉన్నట్లయితే అన్ని కూడా కరెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు కూడా చూడండి, మన ఇంట్లో శ్రీకృష్ణుడు చెప్పాను 5251 సంవత్సరాల కింద పుట్టారు. కానీ ఇప్పుడు కూడా ఎవరి ఇంట్లో అయితే అబ్బాయి పుడితే ఏమంటారు? అబ్బో మా ఇంట్లో కన్నే పుట్టాడండి అంటారు. ఏమంటారు? ఇప్పటికీ కూడా ఎవరైనా ఆడపిల్లల దాంట్లో మగపిల్ల వచ్చి కొంచెం పోజు కొట్టాడండి, అబ్బో వచ్చాడండి గోపాలకృష్ణుడు. శ్రీకృష్ణుడు, నేను ఇక్కడ లిస్ట్ రాసుకున్నానా, శ్రీకృష్ణుడు 2 నెలలప్పుడు ఎవరైతే కంసుడు పంపిస్తున్నాడు, రాక్షసుడు పంపిస్తున్నాడు, పూతన అనే రాక్షసి వచ్చింది. ఆమె అట 18 కిలోమీటర్ల శరీరం అట, అంత పెద్ద శరీరం ఉంది. ఆమె వచ్చేసి శ్రీకృష్ణుడు చంపాలనుకుంది. ఎలా చంపాలనుకుంది? తన యొక్క స్తనములలో విషం తీసుకొని వచ్చేసింది. సో శ్రీకృష్ణుడు చూస్తున్నాడు, విషాన్ని తీసుకొని వచ్చింది. కానీ ఏ రూపంలో వచ్చింది? తల్లి రూపంలో వచ్చింది. శ్రీకృష్ణుడు ఆమెను చంపినా సరే తన యొక్క లోకంలో ఆమెకు తల్లి స్థానం ఇచ్చాడట. కుచేలుడు శ్రీకృష్ణుడి యొక్క మిత్రుడు, చాలా పేదవాడు. ఆయనకు యాక్చువల్లీ కృష్ణుడిని కలవాలనుకున్నాడు. కానీ కృష్ణుడి దగ్గరికి వెళ్తే ఏమైనా తీసుకెళ్ళాలి కదా, ఏమి కూడా లేవు. 10 ఇళ్లలో ఏమి తీసుకెళ్ళాడు? అటుకులు తీసుకెళ్ళాడు శ్రీకృష్ణుడి దగ్గరికి. శ్రీకృష్ణుడు ఎప్పుడైతే అడుగు నా దగ్గర ఏం తీసుకొచ్చావంటే ఆయన పాపం దాచుకుంటున్నాడు. ఎందుకు? చిన్న అటుకులు కదా, శ్రీకృష్ణుడు ద్వారకలో ఉన్నాడు రాజు, లేదా తీసుకున్నాడు. తీసుకొని చూస్తే అటుకులు 10 రకాలు ఉన్నాడు. ఎందుకంటే 10 ఇళ్లలో వచ్చాయి కదా. శ్రీకృష్ణుడు అటుకులు తీసుకొని ఆ యొక్క కుచేలుడికి లక్ష్మి ఎంతైతే సంపద అంత సంపాదించాడు. అలాంటి దానకృష్ణుడికి మనందరికీ దాదాపు పెళ్ళై ఉంటుంది. ఎప్పుడైనా వైఫ్కు గిఫ్ట్ ఇవ్వాలంటే ఏం చేస్తాం? అమెజాన్లో ఆర్డర్ చేస్తాము, లేకపోతే ఫ్లిప్కార్ట్ ఆర్డర్ చేస్తాము, లేకపోతే ఇంకా ప్రేమ ఉందనుకోండి వేరే దేశం నుంచి వస్తాము. కానీ మా కృష్ణుడు ఎవరైతే భార్య ఉంది ఎంత ప్రేమ చూపించాడండి. అమెజాన్ కాదు, ఫ్లిప్కార్ట్ కాదు, ఈ దేశం కాదు, ఆ దేశం కాదు, వేరే లోకం నుంచి పారిజాతాన్ని తీసుకొచ్చి భార్యకు ప్రజెంట్ చేసి భార్యను ఎలా సంతృప్తి పరచాలో చూపించాడు. జై కృష్ణకి. ద్రౌపది అక్కడ మహాసభ, జగదేక వీరులు 5 భర్తలు ఉన్నారు. భీష్ముడు, కృపాచార్యులు, ద్రోణాచార్యులు వాళ్ళందరూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే ద్రౌపదికి అవమానం జరుగుతుందో ఎవరు ఏం చేయలేకపోయారు. అప్పుడు ద్రౌపది అనుకుంది, లేదు వీళ్ళందరూ నాకేం చేయలేదని చేతులు ఏమంది? గోవిందా గోవిందా, చేతులు చెప్పండి గోవిందా. సో ఎప్పుడైతే శ్రీకృష్ణుడు వేడుకుందో, శ్రీకృష్ణుడు అనుకున్నాడు కేవలం ద్రౌపదికే కాదు, ఈ ద్రౌపది సాక్షిగా ఏ అమ్మాయి కూడా ఎప్పుడు ఆపదొచ్చినా మగవాళ్ళందరూ రెడీ ఉండాలని వెంటనే చీర వంచారు. అలాంటి శ్రీకృష్ణుడికి మనం అందరం 17, 18, 19 సంవత్సరాలు వస్తే లవ్ లెటర్ రాసుకుంటాం.
కానీ మీ అందరికి తెలియదు ఫస్ట్ లవ్ లెటర్ ఎవరికి వచ్చింది? శ్రీకృష్ణుడికి. ఎవరు ఇచ్చారు తెలుసా? రుక్మిణి పంపించింది. అది ఫస్ట్ లవ్ లెటర్ అట. శ్రీకృష్ణుడికి పంపించింది. ప్లీజ్ కృష్ణ కమ్, ఐ కెనాట్ స్లీప్ వితౌట్ యూ, ఐ కెనాట్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ యూ, ప్లీజ్ కమ్ కమ్ కమ్. సో కృష్ణుడు వెంటనే వచ్చాడట. సో ఇక్కడ రహస్యం ఏంటి? వాళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ ఇక్కడ ప్రేమించి పెళ్లి చేసుకున్న కృష్ణుడు ఏం చేస్తున్నారు? పెళ్ళైన తర్వాత ఎలా ప్రేమించారో జీవించాడు రుక్మిణితోటి. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే కృష్ణ. శ్రీకృష్ణుడు ఎంతమంది భార్యలు? 16,108 భార్యలు. మనందరికి ఒక భార్య ఉంటేనే, ఇంకా ఇద్దరు ఉన్నారనుకోండి, అటొకళ్ళు అవుతారు ఇటొకళ్ళు అవుతారు. కానీ శ్రీకృష్ణుడు చూపించాడు తనకు 16,108 భార్యలు ఉన్నా సరే అందరూ భార్యలు కూడా చాలా సఖ్యంగా మేము శ్రీకృష్ణుడి యొక్క భార్యలం అని వాళ్ళందరూ కలిసి ఉన్నారు. అలాంటి శ్రీకృష్ణుడికి చూడండి, మీ అందరికి నోబెల్ ప్రైజ్ అంటే తెలుసు, ఒక్కొక్క దాంట్లో ఇస్తారు. సో ఏదైతే సాహిత్యం అంటే లిటరసీలో కూడా నోబెల్ ప్రైజ్ ఇస్తారు. కానీ మన శ్రీకృష్ణుడు అండి లిటరసీలో ఎంత వర్క్ చేశాడు? భగవద్గీత 5,000 సంవత్సరాల నుంచి ఎన్నో యూనివర్సిటీలలో ఎన్నో విద్యార్థులు, ఎందరో ప్రొఫెసర్లు, ఎందరో సైంటిస్టులు, ఎందరో జ్ఞానులు, ఎందరో స్వామీజీలు అందరి జీవితాల్లో మార్పు వచ్చింది. అలాంటి శ్రీకృష్ణుడికి 5,000 నోబెల్ ప్రైజ్ ఇచ్చినా తక్కువే. అలాంటి శ్రీకృష్ణుడికి దుర్యోధుడు అన్నాడట శ్రీకృష్ణుడు ఎప్పుడైతే శాంతి దూతకు వెళ్ళినప్పుడు, ఈయనను బంధించండి అన్నాడట. ఎవరిని? శ్రీకృష్ణుడు నన్ను నువ్వు బంధిస్తావా అని విశ్వరూపం జీవించాడట. విశ్వరూపంలో ఏం జీవించాడు? శివుణ్ణి జీవించాడు, రాముడిని జీవించాడు, ఆంజనేయ స్వామి అన్ని జీవించి అన్నాడట. నువ్వు నన్ను బంధించాలంటే తీసుకురా తాడు అన్నాడట. అలాంటి తాడు దొరుకుతుందా? దొరకదు. అలాంటి శ్రీకృష్ణుడికి శ్రీకృష్ణుడు దేనికి లొంగుతాడండి? ప్రేమకు లొంగుతాడు. ఏదైతే శ్రీకృష్ణుడు ఉన్నాడో ఆ శ్రీకృష్ణుడికి భయపడి సూర్యుడు మరి చంద్రుడు టైంకి వస్తున్నారట. ఎప్పుడైనా చూసారా వాళ్ళు లేట్ వచ్చేది? టైంకి వస్తారు. ఆ కృష్ణుడికి భయపడి దిక్పాలకులు అంటే వీళ్ళందరూ ఉన్నారు దేవతలు, వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పాలన వాళ్ళు చేస్తారట. ఆ శ్రీకృష్ణుడికి బయట శాసనం రాశారు, సముద్రం కూడా ఎప్పుడు బయటికి రాదట, తానంతా తాను ఉంటుందట. అలాంటి శ్రీకృష్ణుడు అందరిని భయపెట్టేవాడు, భయాన్ని భయపెట్టేవాడు. అలాంటి శ్రీకృష్ణుడు ఎప్పుడైతే యశోద చేతిలో బెత్తం పట్టుకుందో కళ్ళు ఇట్లా నలుపుకుంటూ వెనక్కి వేసుకుంటూ ఏడుచుకుంటూ పరిగెడుతున్నారట. పైన దేవతలు చూస్తున్నారు, ఈయనని చూస్తే అందరూ భయపడతారు, ఈయనేమో తల్లిని చూసి భయపడుతున్నారు. అలాంటి యశోద కృష్ణకు